నమస్కారం. సిక్కలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు ప్రాముఖ్యత తెలుసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ సూచించారు. మంగళవారం పురుషుల ప్రభుత్వ కళాశాల ప్రధాన రహదారి నుండి స్వీప్ కార్యక్రమంలో భాగంగా అధికారులు నిర్వహించిన బైక్ ర్యాలీకి జేసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. జిల్లా జనాభాలో 18 ఏళ్లు నిండిన 46,000 మంది యువత ఉండగా వారిలో 18,000 మంది మాత్రమే ఓటర్లుగా నమోదు అయ్యారని తెలిపారు. మిగిలిన వాళ్లు కూడా ఓటర్లుగా చేరాలన్నదే స్వీప్ కార్యక్రమం లక్ష్యమన్నారు. జిల్లాలో 2,500 మంది అధికారులు 24 లక్షల మంది ఓటర్ల జాబితా తయారీలో ఎంతో శ్రమకూర్చి పనిచేస్తున్నారని, అన్ని వర్గాల సహాయ సహకారాలతోనే అది సాధ్యమన్నారు. ఓటు హక్కు వినియోగించుకొని వారికి మనం అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. Should be allotted to election. So now we are completely in that mode. So అందరూ కూడా చాలా డిసిప్లిన్తో వీరి ఎలక్షన్ వర్క్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్సో శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ. మిగిలిన వాళ్ళందరికీ 5,000, 7,000 ఫామ్స్ ఉంటే దాదాపు 10,000 ఫామ్స్ వరకు వచ్చాయి. దాంట్లో దాదాపు 9,000 క్లియర్ చేసినట్టున్నారు. 9,000 వరకు ఇంకొక 1,000 పెండింగ్ ఉన్నాయి. బట్ ఇందాక ఈఆర్ఓ గారు చెప్పింది కూడా మీరు ఆలోచించాలి. మిగిలిన వాళ్ళకంతా హండ్రెడ్స్లోనే ఉన్నాయి పెండెన్సీ, మీకు మాత్రం 1,000 ఉంది. ఐ అండర్స్టాండ్ యూ హ్యావ్ మోర్ వర్క్ లోడ్. ఐ కంగ్రాచులేట్ ఫర్ వాట్ ఎవర్ వర్క్ యూ హ్యావ్ డన్ టిల్ నౌ, బట్ యూ నీడ్ టు స్టెప్ అప్. ఒక్క ఫామ్ పెండింగ్ కూడా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఫామ్స్ అనేవి ప్రాపర్ ప్రొసీజర్లోనే డిస్పోజ్ చేయాలి. ఫామ్ 6కి ఒక ప్రొసీజర్ ఉంది. యూ నో వాట్ ఈస్ ద ఫామ్ 6 ప్రొసీజర్. ఫామ్ 7కి ఒక ప్రొసీజర్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. మీకు ఇందాక చెప్పాము, నేను టీసీ తీసుకొని చెప్పాము. మీకు పిఎస్సి డిఎస్సి ఉంటే మీరు చెక్ లిస్ట్ జనరేట్ చేసి ఫార్మాట్ ఏ అనేది మీ ఈఆర్ఓ గారు పోస్ట్ ద్వారా డెలివర్ చేసి అక్కడ నుంచి రిప్లై రాకపోతే మీరు ఫీల్డ్ ఎంక్వైరీకి వెళ్ళి మీ చెక్ లిస్ట్లో స్పెసిఫిక్ రిమార్క్స్తో మీరు ఎంక్వైరీ ఈఆర్ఓకి సబ్మిట్ చేస్తే ఆయన దాంతో సాటిస్ఫై అయితే సబ్సిక్వెంట్ యాక్షన్ తీసుకుంటారు. సాటిస్ఫై కాకపోతే హీరింగ్కి కూడా పిలుస్తారు. సబ్సిక్వెంట్ యాక్షన్ ఆ తర్వాత తీసుకుంటారు. సో అది ఒక పద్ధతి. ఒకవేళ మీకు డెత్ రిజిస్టర్ లేకపోతే పంచనామా చేసినప్పుడు క్లియర్ కట్గా ఉంటే ఫామ్ 7 తీసుకొని 7 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఫామ్ 8 కూడా పర్మనెంట్ మైగ్రేషన్ అయితే మీరు సబ్సిక్వెంట్లీ షిఫ్టింగ్ కాబట్టి ఫార్మాట్ బిలో మీరు చెక్ లిస్ట్ జనరేట్ చేసి ఫార్మాట్ బి సర్వ్ చేసి దానికి కూడా 15 డేస్ వెయిట్ చేసి ఆ తర్వాత ఎంక్వైరీకి వెళ్ళి సబ్మిట్ చేస్తారు. బట్ అట్ ఎనీ కేస్, ఇన్ ఎనీ కేస్, ఎనీ ఫామ్ షుడ్ నాట్ గో బియాండ్ 23 డేస్. ప్రజలను చైతన్య పరిచేందుకు బైక్ ర్యాలీ బాగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ, ఎంఆర్ఓ, మున్సిపల్ కార్పొరేషన్ ఏసీపీ తదితరులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, తహసీల్దార్ కె వెంకట్రావు, సచివాలయం సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల ఆర్థిక జీవన స్థితిగతులు పూర్తిగా మెరుగుపడాలని ఈ 54 నెలలో జగనన్న ప్రభుత్వం వారి కోసం 4,486 కోట్లు ఖర్చు చేసిందని మాజీ డిప్యూటీ సీఎం నరసనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని అమరావతి నుంచి సీఎం ప్రారంభించగా శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ విశాఖ హార్బర్లో అగ్ని ప్రమాద కారణంగా 33 బోట్లు కాలిపోయిన సంఘటనలో మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించి 80% నష్టపరిహారాన్ని చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. మత్స్యకార భరోసా సాయం క్రింద 10,000 రూపాయలు, డీజిల్ సబ్సిడీ లీటర్ 9 రూపాయలకు వేట చేస్తూ మరణిస్తే 10 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు. మూలపాడు పోర్ట్, బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో జిల్లాలోని మత్స్యకారులకు ఎంతో మేలు కలుగుతుందని కృష్ణదాస్ చెప్పారు. 11,000 కోట్లతో రాష్ట్రంలో వివిధ పోర్టుల నిర్మాణం జరుగుతుందని, అవి పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రం పూర్తిగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్రింద 35 లక్షల రూపాయలు విలువ చేసే మొబైల్ ఆక్వా ల్యాబ్, 14 లక్షల రూపాయల రాయితీతో 13.29 లక్షల విలువ చేసే చేపల సీడ్ రవాణా వాహనం, 8 లక్షల రూపాయల రాయితీతో 10 లక్షల రూపాయలు విలువ చేసే ఫిష్ కియోస్క్, 4 లక్షల రూపాయల రాయితీతో లబ్ధిదారులకు కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ ఈ సందర్భంగా పంపిణీ చేశారు. వీటిని సక్రమంగా వినియోగించుకొని మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. మత్స్యకార భరోసా సాయం క్రింద జిల్లాలో ఈ ఏడాది 15,281 మంది 10,000 రూపాయల చొప్పున 1,528.1 లక్షల సహాయాన్ని వారి వారి అకౌంట్లోకి నేరుగా జమ చేస్తున్నామన్నారు. మొబైల్ ల్యాబ్ను కలెక్టర్ లాట్కర్
ఆసక్తిగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పివి శ్రీనివాసరావు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సిఇఓ వరప్రసాద్, పలువురు మత్స్యకార సంఘ నాయకులు, ఆప్కాబ్ డైరెక్టర్ బర్రి తోటమ్మ, మైలపల్లి పోలీస్ వైస్ ఎంపీపీ వంకరాజు, సొసైటీ అధ్యక్షులు సోరడ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. నిరంతర సాధనతోనే సత్ఫలితాలు వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. 76వ అంతర పాఠశాలల జోనల్ గ్రిగ్స్ పోటీలను కళింగపట్నంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. క్రీడలు మనోల్లాసాన్ని కలిగిస్తాయని, శారీరక దృఢత్వంతో పాటే మనో వికాసానికి ఇవి దోహదపడతాయని చెప్పారు. క్రమం తప్పకుండా సాధన చేస్తే రేపటి వేళ జాతి గర్వించే స్థాయికి నేటి చిన్నారులు చేరుకోవచ్చని సూచించారు. గ్రామీణ క్రీడలకు ఈ రోజు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. పోటీలలో గెలుపు ఓటములు సహజమని, అందరికీ పతకాలు రాకపోవచ్చు కానీ పాల్గొనే గొప్ప అవకాశం లభించడం ఆనందదాయకమని చెప్పారు. ఇటువంటి పోటీలు విద్యార్థుల జీవితాల్లో మధురానుభూతి ఇస్తాయని అన్నారు. తొలుత నిర్వాహకులను అభినందించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పోటీలు ఈ నెల 21 నుంచి 24 వరకు సాగనున్నాయి. పోర్టు కళింగపట్నం శ్రీ బుద్ధ స్కూల్, జిల్లా పాఠశాల క్రీడా సంఘం సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహించారు. శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాలకు చెందిన పాఠశాల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పారాలీగల్ వాలంటీర్లు ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పిలుపునిచ్చారు. 5 రోజుల పాటు శ్రీకాకుళం జిల్లా కోర్టులో న్యాయ సేవా సదన్ జరిగే పారాలీగల్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఓరియంటేషన్ కోర్సులో ప్రారంభ ఉపన్యాసం చేశారు. అవసరమైన చట్టాలపై ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో ప్రాథమిక అవగాహనను పారాలీగల్ వాలంటీర్లు పొందాలని, బాధ్యతాయుతంగా ఉచితంగా న్యాయ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసనాయుడు, న్యాయవాది అన్నెపు భువనేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి అని మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండె లక్ష్మీదేవి అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఈ రోజు స్థానిక 45వ డివిజన్ లో చౌదరి సత్యనారాయణ కాలనీలో డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడి రవి, జిల్లా తెలుగుదేశం పార్టీ మీడియా సెల్ కన్వీనర్ డాక్టర్ జాం భీమశంకర్, 44వ డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడి సుశీల ఆధ్వర్యంలో జరగగా శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం పర్యవేక్షణలో నిర్వహించారు. ముందుగా లక్ష్మీదేవి ఇంటిలో ఉన్న లబ్ధిదారులకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంతకంతో ఉన్న బాండ్ పత్రాన్ని పంపిణీ చేశారు. అనంతరం లక్ష్మీదేవి ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతుకు అన్నదాత, సంవత్సరానికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు జిల్లాలో బస్ ఛార్జీల ఉచితం తదితర సంక్షేమ పథకాల కోసం ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలంతా ఆలోచన చేయాలని, సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, ప్రజలపై పన్నుల భారాన్ని అదనంగా వేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ కూడా రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ కార్యక్రమాలు చేస్తారో తెలియచేయటమే దీని తాలూకా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా 6 పథకాలని మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. రైతులందరూ కూడా ఇప్పటికే కుదేలైపోయి ఉన్నారు. వారందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కొలాయి, అందరికీ మంచినీరు, ఈ విధంగా అన్ని కార్యక్రమాలు చేయటానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఆ నిర్ణయమే ఆయన్ని ప్రజల్లో ఎంతో ముందుకు తీసుకువెళ్తున్న సమయంలో 53 రోజులుగా జైల్లో పెట్టి హింసించారు. అయినా నిజం ఎప్పుడూ కూడా పైకి వస్తుంది. నిజమే గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ప్రశాంతంగా బెయిల్తో పైకి రావడం కూడా జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీకి ఎవరు గెలిపిస్తే వారికే అన్నీ కూడా మంచి రోజులు వస్తాయి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, పోయేది వైసీపీ ప్రభుత్వం అని తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పార్టీ పరిశీలకులు చింతల రామకృష్ణ, పార్టీ నాయకులు, నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, నాయకులు సింధ సుధాకర్, పిఎంజే బాబు, రమణమాదిగ, కోరడ హరగోపాల్, డివిజన్ నాయకులు, యువత, ప్రజలు పాల్గొన్నారు. కెన్యూ రియో కరాటే విద్యార్థులు సోమవారం జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలు సాధించారని శ్రీకాకుళం కరాటే చీఫ్ రెడ్డి ఢిల్లేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కెన్యూ రియో కరాటే ఛాంపియన్షిప్ లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఆంధ్రప్రదేశ్ కెన్యూ రియో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో నగరానికి చెందిన కెన్యూ రియో విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారని, మొత్తం 23 మంది విద్యార్థులు పాల్గొని కరాటే పోటీలలో 46 పతకాలను కైవసం చేసుకున్నారన్నారు. ఇందులో స్వర్ణం 19, రజతం 16, కాంస్యం 11 పతకాలున్నాయని పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ఏపీ కరాటే చీఫ్ కె సుమన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, మెడల్స్ ను అందజేసి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థులను కో
కోచ్ రెడ్డి ఢిల్లీశ్వరరావుని మహాలక్ష్మి నగర్ కాలనీలోని శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ బోధన సిబ్బంది అభినందించారు. గాంధీజీ కలల కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గ్రామ సచివాలయాలను స్థాపించి వాటికి అనుబంధంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి అవినీతికి వివక్షతకు తావు లేకుండా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేడు దేశమంతా కీర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మండలం కేశవదాసుపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తమ్మినేని సీతారాం స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కిలి నాగేశ్వరరావు, జడ్పీటీసీ లోలుగు కాంతారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు పప్పల రమేష్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షులు గాడు నాగరాజు, వైస్ ఎంపీపీ ప్రతినిధి వండాన సౌరపనాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ బాడాన సునీల్, వాలంటీర్లు పాల్గొన్నారు. పలాస నియోజకవర్గం వజ్రప్ప కొత్తూరు మండలం సీతాపురం పెద్దబొడ్డపాడు గ్రామంలో మంగళవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలాస ఇన్ఛార్జ్ గౌతు శిరేషులు పాల్గొని స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి బాబు గ్యారంటీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను అందజేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే చేయనున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని చెప్పారు. చంద్రబాబుతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి అని వివరించారు. కార్యక్రమంలో భాగంగా పెద్దబొడ్డపాడులో వైసీపీ నుంచి టీడీపీలోకి సుమారు 90 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి ఎంపీ సాదరంగా ఆహ్వానం పలికి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ నెల 24న క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని అరసవేలలో జరిగే తెప్పోత్సవానికి మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆలయ పాలక మండలి సభ్యులు ఆహ్వానించారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఇంద్ర పుష్కరిణిలో ఉషా పద్మిని ఛాయ సమేతంగా స్వామివారిని ఊరేగించనున్నట్లు ఈవో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఆయన క్యాంపు కార్యాలయంలో తెలియజేశారు. ఇందులో భాగంగా నావికోత్సవం, శ్రీ చక్రార్చన జరుగుతాయని, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ హంస వాహన సేవ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పాలక మండలి సభ్యులను సూచించారు. మంత్రిని కలిసిన వారిలో ట్రస్ట్ బోర్డు సభ్యులు మండవిల్లి రవి, లోకలాపు గోవిందరావు, దొక్క గన్నిరాజు, జలగడుగుల శ్రీనివాస్, మైలపల్లి లక్ష్మి, ద్వారపు అనురాధ, జోగి మల్లెమ్మ, బాబుయోగి, నమలిపురి కోటేశ్వర చౌదరి, కొంచాడ సోమేశ్వరరావు, వబ లోకేశ్వరి తదితరులు ఉన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆటోలు నిలుపుట వలనే కలిగే ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించేందుకు తాత్కాలికంగా ఐరన్ గ్రిల్లను ఆర్టీసీ డిపో ప్రహరీ జడ్జి బంగ్లా ఎదురుగా ఏర్పాటు చేసినట్లు ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు. మంగళవారం ఉదయం డీఎస్పీ తాత్కాలిక ఆటో స్టాండ్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు వైడింగ్, కాలువ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజా రవాణా వాహనాల రాకపోకలు రద్దీగా ఉండడంతో ఆటోలు నిలుపుటకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఆటో యూనియన్ సభ్యులకు సూచించడం జరిగిందని, ఈ మేరకు ఆటో యూనియన్ సభ్యులు అందరూ చర్చించుకొని ఐరన్ గ్రిల్స్ తాత్కాలికంగా ఆటోలు నిలుపుటకు ఆర్టీసీ డిపో ప్రహరీకి ఆనుకొని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఐరన్ గ్రిల్స్ పై ఒకేసారి 8 నుంచి 10 ఆటోల వరకు నిలుపుకోవచ్చునని, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బలగవైపు వెళ్లే రహదారిపై ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవని ఆయన పేర్కొన్నారు. ఇదే విధంగా రోడ్డు మరమ్మతులు పూర్తయ్యే వరకు ఆటోలు నిలుపుకొని పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ఆటో యూనియన్ సభ్యులు సహకరించాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రయాణ సమయంలో ఆటో చోదకులు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ దొర, ఆటో యూనియన్ సభ్యులు గురుగబల్లి రామ్మోహన్ నాయుడు, తమ్మినేని మధుసూదన్, శ్రీను, డ్రైవర్లు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని మంగళవారం ఉదయం విశాఖపట్నం జిల్లా పట్టణ ప్రణాళిక ప్రాంతీయ డైరెక్టర్ జయరాం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిశ్వర ప్రకాష్ అందజేశారు. ఆలయ విశిష్టతను అర్చకులు తెలియజేశారు. జిల్లాలోని పలు శాఖ గ్రంథాలయాల్లోనూ అలాగే జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం కావడం ఆనందంగా ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సువ్వారి సువర్ణ తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన సెక్రటరీ బుర్రి కుమార్ రాజుకు మంగళవారం మెమంటో సాలువతో చైర్పర్సన్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో వారోత్సవాలు విజయవంతంగా జరగటకు సహకరించిన గ్రంథ పాలకులకు, చదువురులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక హక్కులు, ఆర్థిక, భూమి సమస్యలు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి 1 కోటి సంతకాలతో విజ్ఞాపన పత్రం ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ
దళితులపై దాడులు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయని, మణిపూర్లో మనువాదుల చేతుల్లో 2 మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేయటం యావత్ భారతదేశాన్ని తలదించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పల్లెత్తు మాట మాట్లాడకపోవడం, దాడులు చేసిన వారికి రక్షణ కల్పించడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత సప్లాన్ చట్టాన్ని రద్దు చేసిందని, రిజర్వేషన్లను అమలు జరపకుండా అనేక ప్రయత్నాలు చేస్తుందని, మనువాద భావజాలాన్ని అమలు జరిపి లౌకిక రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతుందని వారు ఆరోపించారు. దళిత హక్కులు, సామాజిక ఆర్థిక భూమి సమస్యల పరిష్కారంతో పాటు 21 డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఉద్యమం చేపడుతుందని డిసెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్, కార్యదర్శి గంగరాపు సింహాచలం, ఉపాధ్యక్షురాలు జి ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, పలు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ డిసెంబర్ 8 నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నామని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె కళ్యాణి, డి సుధా తెలిపారు. ఈ మేరకు సమ్మె నోటీసును మంగళవారం ఐసిడిఎస్ పీడి బి శాంతిశ్రీకు యూనియన్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భవతులు, బాల్యంతలు, 6 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అనేక సేవలు అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. నిరంతరం నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఆర్టీసీ నిత్యావసరాల ధరలు పెరుగుతూనే వేతనాలు మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉందని తెలిపారు. సమ్మె నోటీస్ అందజేసిన వారిలో యూనియన్ నాయకులు కె సుజాత, పి లతాదేవి, బి రమణమ్మ, కె మాధవి, వై విజయలక్ష్మి, ప్రమీల, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. క్రీడా రంగంలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా బాక్సింగ్ క్రీడాకారులు ఇటీవల రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నంలో జరిగిన పోటీలో ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈ నెల 24 నుండి మేఘాలయ రాష్ట్రంలో షిల్లాంగ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో శ్రీకాకుళం జిల్లా నుండి 4 బాక్సర్స్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు, వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ జి ఇందిరాప్రసాద్ సారథ్యంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే 4 క్రీడాకారులకు అభినందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు సమకూర్చిన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి శ్రీకాకుళం జిల్లా గౌరవాన్ని, ప్రతిష్టను నిలబెట్టాలని ఆకాంక్షించారు. క్లబ్ ప్రతినిధులు అంతా విజేతలుగా నిలిచి రావాలని బాక్సింగ్ క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శాసపు జోగినాయుడు, కార్యదర్శి గోలి సంతోష్ కుమార్, కోశాధికారి బి దేవిప్రసాద్, మాజీ గవర్నర్లు కోన వెంకటరమణమూర్తి, పిజి గుప్తా, వాకర్స్ ప్రతినిధులు సురేష్ పండా, ఎం మల్లిబాబు, రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. జామ పండు తీయగా ఉండే అద్భుతమైన ఫలం. ఈ పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. జామపండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. డయాబెటీస్, క్యాన్సర్ని నిరోధించడంతో పాటు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, గుండె ఆరోగ్యాన్ని కూడా జామపండు మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. జామపండు ఎంతో రుచికరంగా ఉంటుంది. శీతాకాలంలో పుష్కలంగా లభిస్తుంది. ఇందులో జలుబు, జ్వరం నుంచి రక్షించే గుణాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మరి జామపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. జామలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో దోహదపడుతుంది. జామ తక్కువతో పాటు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. జామ ఆకుల్లో టైప్ 2 డయాబెటీస్ని నియంత్రించే యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు జామ పండులో యాంటీ మైక్రోబియల్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి చెడు బ్యాక్టీరియా, వైరస్లను చంపడానికి బాగా పనిచేస్తాయి. ఇది జలుబు, ఫ్లూ లక్షణాలను కూడా తగ్గిస్తుంది. జామ ఆకుల రసం క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. జామ ఆకులు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్స్ హానికరమైన క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జామ ఆకు నూనెను అనేక క్యాన్సర్ మందులలో కూడా కలుపుతారు. ఇది క్యాన్సర్ అభివృద్ధిని 4 రెట్లు వేగంగా అడ్డుకుంటుంది. మీరు బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటే
జామకాయను బెస్ట్ చాయిస్గా తీసుకోండి. ఒక జామ పండులో 37 క్యాలరీలు, 12% ఫైబర్ ఉంటుంది. ఇది విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే తక్కువ క్యాలరీలు కలిగిన అల్పాహారం. పీచు ఎక్కువగా ఉండడం వల్ల జామ పండు ఎక్కువ సమయం పాటు కడుపును నిండుగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం కలిగించే డైటరీ ఫైబర్ జామ పండులో సమృద్ధిగా ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జామ పండును తీసుకుంటే అనేక ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల సూక్తుల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.